హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10:30 అవుతుంది. ప్రియాంశని పడుకోబెట్టేసి రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ పప్పులన్నీ వచ్చేసి నేను మార్నింగే నానబెట్టుకున్నాను. అటుకులు మాత్రమే ఇప్పుడు ఒక 10 మినిట్స్ ముందైతే నానబెట్టేసుకొని మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ చేసుకోవాలి. సో ఇట్లా కొన్నిగా వేసుకొని బియ్యం మినపప్పు కలిపేసి అండ్ అలాగే కొన్ని మెంతులు కూడా ఇట్లా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, దోశ బ్యాటర్ అయితే ఎంత మెత్తటి పేస్ట్ లాగా అయిపోయిందో, ఎంత మెత్తగా ఉండాలన్నమాట. సో అటుకులు వేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి దోశలు చాలా క్రిస్పీగా అండ్ మంచి బ్రౌన్ కలర్లో వస్తాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వీటి ప్లేస్లో చాలామంది బొరుగులు కూడా యూజ్ చేస్తారు. సో ఏదైనా అదే టేస్ట్ అయితే వస్తుంది నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని నేను ఓవర్ నైట్ అయితే వదిలేసాను మంచిగా కలిపేసుకొని. The next day. అందరికీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్నింగ్ చూడండి, మా ఇంటి బయట బాల్కనీలో ఎంత ప్రశాంతంగా ఉందో కదా. కొద్దిగా ఎండ అయితే వస్తుంది చాలా రోజుల తర్వాత. రోజు వర్షం చూసి నాకు ఇట్లా ఎండగా అనిపించగానే ఏదో ప్రశాంతమైన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. గాలి మాత్రం ఫుల్గా వస్తుంది బాల్కనీలో. ఈ గాలికి మేము కొట్టుకొని పోతామా ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. అంతా ఫుల్గా వస్తుంది గాలి. ప్రియాంశి అయితే ఇంకా పడుకొనే ఉంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ దోశ బ్యాటర్ చూడండి ఎంత బాగా పొంగిందో. సో చాలా బాగా పొంగింది కదా. అటుకుల వల్లనే ఇంత బాగా పొంగుతుందన్నమాట. నార్మల్గా అయితే మినపప్పు దీంతో అయితే అస్సలు ఇట్లా పొంగదు. మంచిగా ఫర్మెంట్ అయింది చూడండి. నెక్స్ట్ దోశ బ్యాటర్ని ఇట్లా లమ్స్ ఏమీ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో. అండ్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సోడా కూడా వేస్తున్నాను కొద్దిగా. ఈ సాల్ట్ సోడా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకొని దోశ బ్యాటర్ని అయితే మూత క్లోజ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పల్లి చట్నీ కోసం అయితే ఇట్లా పల్లీలు ఫ్రై చేసుకున్నాను. అండ్ అలాగే మిర్చి కూడా ఫ్రై చేసుకొని అండ్ వెల్లుల్లి కూడా ఇట్లా పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి అయితే ఒక సగం ఆనియన్ అయితే వేసుకుంటున్నాను నేను కట్ చేసుకొని. దీనివల్ల పల్లి చట్నీకి అయితే చాలా టేస్ట్ వస్తుంది. సగం అయితే వేసుకున్నాను నేను. అండ్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఇందులో. అంతే అండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అట్లా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ చట్నీ మొత్తాన్ని వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను. కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే చట్నీ కొంచెం గట్టిగా ఉంది. ఇట్లా కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా దోశలోకి అయితే. సో కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకున్నాను. నెక్స్ట్ అయితే చట్నీ పోపు పెట్టుకుంటున్నాను ఇక్కడ. పోపులోకి అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను కడాయి హీట్ అయిన తర్వాత. నెక్స్ట్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మంచిగా కలుపుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు ఇట్లా చిటపట్లాడిన తర్వాత ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంతకుముందు చేసిన పల్లి చట్నీలో అయితే కలిపేసుకుంటున్నాను నేను. అంతే అండి, పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. యమ్మీగా ఉంటుంది. దోశల్లోకి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ దోశ వేసుకుంటున్నాను నేను. దోశ వేయడం అనేది ఒక ఆర్ట్ అండి, అది అందరికీ రాదు. సో ఇప్పుడు ప్యాన్కి అయితే ఇట్లా ఆనియన్ని మంచిగా రుద్దుకుంటున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత, ఎందుకంటే దోశ మంచిగా వస్తుంది ఆనియన్ వల్ల. నెక్స్ట్ ఇప్పుడు పైనుంచి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను దోశ పైన. సో ఇప్పుడు మంచి లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఉంచి ఫ్లిప్ చేసుకోవాలన్నమాట.
ఇక్కడ చూడండి దోశ అయితే ఎంత మంచి బ్రౌన్ కలర్లోకి అయిపోయిందో. ఇప్పుడు దీన్ని అయితే ఇంకొక సైడ్కి టర్న్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ దోశ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అండ్ అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంది. సో ఇదే ప్రాసెస్లో ఇంకొకటి కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. నేను దోశ వేస్తున్నా కానీ ప్రియాంశి కూడా మధ్యలో నిద్ర లేచింది. సో లేచి కిచెన్లోకి అయితే వచ్చేసింది. సో తనకు కూడా దోశ వేసి తినిపించేసాను. దోశలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. పల్లీ చట్నీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. బాల్కనీలో చూడండి ఎండ ఎట్లా మెరుస్తుందో, ఎట్లా వస్తుందో చూడండి. ఫుల్గా వస్తుంది ఎండ. సో ప్రియాంశికి అయితే ఇక్కడ పాలు తాగిపిస్తున్నాను. సో బాల్కనీలో ఆడుకుంటూ కొన్ని తాగుతూ ఉంది ప్రియాంశి అయితే పాలు. ఇక్కడ నిలబడి ప్రియాంశి అయితే ఎవరినో పిలవడానికి బాగా ట్రై చేస్తుంది. కుక్క అని నాకైతే చూపిస్తూ ఉంది. పాలైతే తాగకుండా అటు ఇటు ఉరుకుతూ ఉంది అసలు. నేనైతే ఎంతసేపు ట్రై చేసినా ప్రియాంశి పాలు మాత్రం తాగలేదు. సగం గ్లాసే ఫినిష్ చేసింది. సో ఇక్కడ చూడండి ప్రియాంశికి అయితే వాళ్ళ డాడీ నా స్కార్ఫ్తో ఇట్లా శారీ కట్టడానికి ట్రై చేస్తున్నాడు. కానీ తను ఉంచుకోవడం లేదు, తీసేస్తుంది మొత్తము. నెక్స్ట్ అయితే ప్రియాంశి నేను కలిసి వెదర్ బాగుందని చెప్పేసి అట్లా వాక్ చేసుకుంటూ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము ఇద్దరము. అట్లా ప్లాట్ఫామ్ మీద ప్రియాంశి ఎంజాయ్ చేస్తుంది అనేసి. సో మేము వెళ్ళగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి వర్షం ఎట్లా వస్తుందో. వర్షం అయితే ఫుల్గా వస్తుంది. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వర్షం తగ్గడం కోసం అయితే. ఈలోపు ప్రియాంశి చూడండి కీస్తో ఎట్లా ఆడుకుంటుందో. నెక్స్ట్ అయితే వర్షం తగ్గిపోయింది. ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యలో అయితే ఇట్లా ఒక ఆమె గొడుగులు అమ్ముతూ అయితే మాకు కలిసింది. సో 2 అయితే గొడుగులు తీసుకున్నాము. అంబ్రెల్లాలు చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. ఒక్కటి 200 చెప్పి తీసుకుంది. 400 రెండిటి కలిపి. ఇప్పుడు అంబ్రెల్లాలతో పాటు ఇట్లా దారిలో వచ్చేటప్పుడు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫ్రెష్గా మునక్కాయలు అండ్ అలాగే కరివేపాకు కూడా కనిపించింది. సో 2 అయితే తీసుకొని వచ్చేసాము. చాలా ఫ్రెష్గా ఉంది కదా కరివేపాకు. సో ఇదైతే నాకు ఒక 1 వీక్ వరకు వస్తుంది. కరివేపాకు మునక్కాయలే కాకుండా దగ్గరే ఉన్న షాప్కి కూడా వెళ్ళాము. అందులో అయితే ప్రియాంశి కోసం ఒక 1/2 kg నెయ్యి అయితే తీసుకొని వచ్చేసాను నేను. సో నెయ్యి అయితే ఇట్లా విడిగా అమ్ముతారు, ప్యాక్లో కాకుండా వాళ్ళే తయారు చేసి. ఫ్రెష్ బర్రె నెయ్యి అనమాట, చాలా బాగుంటుంది ఇదైతే. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి అయితే వేసుకుంటున్నాను నేను. ఈ నెయ్యిని అయితే నేను ప్రియాంశి దోశ కానీ ఉప్మా కానీ కిచిడి కానీ ఆమెకి సంబంధించిన ఫుడ్ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తానో అప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. సో అంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.
నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్ గాయ్స్.